శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పట్టు చీరలు మరియు వ్యాపారస్తుల సంఘం ధర్మవరం అధ్యక్షులు గిరిరాజ్ రవి మాట్లాడుతూ మాంగళ్య షాపింగ్ వల్ల చిన్న పెద్ద వ్యాపారస్తులు పెద్ద నష్టం వాటిల్లుతుందని, పట్టణంలోని వ్యాపారస్తులు కలిసికట్టుగా వస్తే సమస్యలు తప్పక పరిష్కారం అవుతాయని, మాంగళ్య షాపింగ్ మాల్ రాకమునుపు గత సంవత్సరంలో జూలై నెలలో పట్టణ వ్యాపారస్తులు అందరూ కూడా వందల సంఖ్యలో విజయవంతంగా ర్యాలీని నిర్వహించామని, హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులు కూడా తన వ్యాపారాలను డీలా పడి జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని తెలియజేశారు. ధర్మవరం పట్టుచీరలు తయారీదారులు వ్యాపారస్తుల సభ్యులందరికీ నా నమస్కారములు. ఈరోజు ఈ వీడియో ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, గత సంవత్సరము జూలైలో ధర్మవరం పట్టణంలో మనం ఒక ర్యాలీని భారీగా మన వ్యాపారస్తులంతా కలిపి చేయడం జరిగింది. అందుకు కారణాలు ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మనమంతా కలిసికట్టుగా ఒక అసోసియేషన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అందుకు అందరికీ ధన్యవాదములు. వచ్చే నెల 4/8/23 తారీఖుకి సంవత్సరం పూర్తి అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడిగా నా నుండి జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో జయాలు అపజయాలు, కష్టాలు బాధలు దుఃఖాలు కూడా నాతో పాటు వ్యాపారస్తులు కూడా అనుభవించడం జరిగింది. ఇప్పుడు నేను అధ్యక్షుడిగా అయినా కానీ నాకైతే నేను చేసిన కార్యక్రమాల్లో తృప్తినివ్వడం లేదు. ఎందువల్లంటే నేను చేసిన ఈ యొక్క వ్యాపారస్తులకి ఉన్న సమస్యలు తొలగించడంలో పూర్తిగా నేను ఫెయిల్ అయినానని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే ఒక అసోసియేషన్ కార్యవర్గం అయితేనేమి, వ్యాపారస్తుల వరకు అయితేనేమి పూర్తిగా అసోసియేషన్ని సద్వినియోగం చేయలేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే అది వ్యాపారస్తుల్లో ఉన్న వీక్నెస్, భయమో, లేదంటే అసోసియేషన్ పట్ల ఉన్న వ్యతిరేకత, ప్రేమో అర్థం కావడం లేదు. కాకపోతే ఎన్నో సమస్యలున్న ఈ సందర్భంగా మీ మద్దతు లేకుండా అసోసియేషన్ అనేది ఏ యొక్క కార్యక్రమము చేయడానికి ముందుకు నడవదని చెప్పేసి నా అభిప్రాయము.